మరి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉందో వివరించేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, ఆల్రెడీ కొండా దంపతులు మీనాక్షి నటరాజన్ కలవటం, లేఖ అందించడం, క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావడం అంతా జరిగిపోయింది. కానీ వరంగల్లో మాత్రం సిచ్యువేషన్ భిన్నంగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది? మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు అసలు ఏం చెప్తున్నారు? వివాదానికని పులి స్టాప్ పడే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? సతీష్, గత కొద్ది రోజులుగా వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కల్లోలం కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు అధిష్టానం కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ ఈరోజు నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్టు కాంగ్రెస్ సంబంధించినటువంటి వివాదాన్ని తెరదింపేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు జూలై 5కు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు డెడ్లైన్గా ప్రకటించి ఇప్పటివరకు ఈరోజు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కొండా దంపతులపై చర్యలు ఉంటాయా, చర్యలు ఉంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఈరోజు ఎట్లా ఉండబోతున్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా కొండా మురళి వర్సెస్ 5 ఎమ్మెల్యేలుగా రాజకీయ పరిణామాలు వరంగల్ జిల్లాలో కాకరేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా మీనాక్షి నటరాజన్ కు కొండా దంపతులు భేటీ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యేలు కూడా భేటీ అయ్యారు. క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా కొండా మురళి 16 పేజీల నివేదికను అందించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 2 సార్లు కూడా నారాయణ రెడ్డి ఇంట్లో భేటీ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలి, కొండా దంపతులపై చర్యలు తీసుకున్న వరకు ఊరుకునేది లేదంటూ కూడా అధిష్టానానికి కావచ్చు, క్రమశిక్షణ కమిటీకి చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు జూలై 5 వరకు జూలై 5 వరకు వివరణ తీసుకున్న తర్వాత జూలై 5 వరకు చర్యలు తీసుకుంటామని క్రమశిక్షణ కమిటీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధిష్టానం చెప్పినటువంటి నేపథ్యంలోనే 5 ఎమ్మెల్యేలు కావచ్చు, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పలువురు ముఖ్య నేతలంతా కూడా ఈ రోజు కోసమే వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కొండా దంపతులపై చర్యలు ఉంటాయా, చర్యలు తప్పకుండా తీసుకోవాలని అధికార పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రజెంట్ అయితే హైదరాబాద్లోనే ఎమ్మెల్యే నారాయణ కావచ్చు, కడియంసీ గారు కావచ్చు, మిగతా 5 ఎమ్మెల్యేలు కొండా వ్యతిరేక వర్గం అంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న కూడా క్రమశిక్షణ కమిటీతో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి భేటీ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కామన్గా హైదరాబాద్లో ఉన్నా కనుక అందుకోసమే పిలిచారు, అందుకోసమే మాట్లాడారు. కానీ వరంగల్లో పెద్దగా కాంగ్రెస్ అంతగా సమస్యలు లేవు, అంతగా పెద్దగా చూపించాల్సింది కావచ్చు, పెద్దగా చెప్పాల్సినటువంటి అంశాలు లేవని నారాయణ రెడ్డి చెప్పారు. కానీ అదే నారాయణ రెడ్డి గత 2 సార్లు వాళ్ళ ఇంట్లోనే మీటింగ్ ఏర్పాటు చేసి కొండా దంపతులు, కొండా సురేఖ కావచ్చు, మురళి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలతో నాయకులను నియోజకవర్గాల్లో డిస్టర్బ్ చేస్తున్నట్టు కూడా మీడియాతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 సార్లు కూడా అతని ఇంట్లోనే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటీవల మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు భేటీ అయిన తర్వాత 16 పేజీల ఒక నివేదికను తయారు చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఎట్లా వ్యవహరిస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎందుకు కొండా సురేఖ మంత్రి పదవి పోతుందనేటువంటి ప్రచారాన్ని కావచ్చు, పార్టీ వ్యతిరేకంగా కొండా దంపతులకు వ్యతిరేకంగా ఎందుకు మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా 16 పేజీల ఒక నివేదికను తయారు చేసి మీనాక్షి నటరాజన్కు కొండా దంపతులు అందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కడియం శ్రీహరి మైనింగ్ అక్రమంగా చేస్తా ఉన్నారు. నారాయణ రెడ్డి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోస్టింగ్లు కావచ్చు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈ భద్రకాళి ఆలయ కమిటీ సంబంధించిన వ్యవహారం కావచ్చు, తూర్పు నియోజకవర్గంలో అధికారులకు మిగతా వారందరికీ కూడా పోస్టింగ్లు ఇప్పిస్తున్నారు. వాళ్ళు మాత్రమే ఇతర నియోజకవర్గాలు ఇన్వాల్వ్ అవుతున్నారు. కేవలం నేను కొండా సురేఖ ఎమ్మెల్యే ఉన్నటువంటి వరంగల్ తూర్పులోని ఇన్వాల్వ్ అవుతున్నట్టు కూడా కొండా మురళి మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ హైకమాండ్ వరంగల్ కాంగ్రెస్ వివాదాన్ని ఎట్లా పులి స్టాప్ పెడుతుంది, వరంగల్ కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయాన్ని కుదురుచిస్తుందా, లేదంటే ఇలానే ఇంకా కంటిన్యూ అవుతున్న చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే కొండా వ్యతిరేక వర్గం హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉంది, ఏం చెప్పబోతా ఉన్నారు, కాంగ్రెస్ శ్రేణుల్లో కాంగ్రెస్ 2 వర్గాల్లో ఏం జరుగుతుంటే కూడా వరంగల్ జిల్లాలో కావచ్చు, కాంగ్రెస్ ఆ శ్రేణుల్లో అయితే తీవ్ర ఉత్కంఠగా ఎదురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు జూలై 5 ముగిసిన తర్వాతనే కొండా దంపతులపై చర్యలు ఉంటేనే ఒకవేళ ఇలానే పార్టీలో కావచ్చు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటాం, లేదంటే కొండా మురళి, కొండా సురేఖపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటామని కొండా వ్యతిరేక వర్గం ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఈ రోజు కనుక చర్యలు తీసుకోకపోతే ఎల్లుండి సోమవారం 7వ తారీఖున మళ్ళీ ఎమ్మెల్యేలు భేటీ అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. భేటీ అయిన తర్వాత తప్పకుండా తమ భవిష్యత్తు కార్యాచరణని ప్రకటిస్తామని ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనకున్నటువంటి సమాచారం మేరకు ఎవరిపై చర్యలు ఉండకుండా 2 వర్గాలు, ఇటు కొండా దంపతులకు సంబంధించినటువంటి వారిని కావచ్చు, ఇటు ఎమ్మెల్యేల వర్గాన్ని కూడా కూర్చోబెట్టి సయోధ్య గురించి మాట్లాడి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని ఇలా మీడియా ముందు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఇలా వివాదంగా ఇలా రోడ్డు మీదకి తీసుకురావద్దు అని ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి. ఎవరికైనా ఇబ్బంది అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, వారికి ఫిర్యాదు చేసుకోవాలి, వారి దృష్టికి తీసుకురావాలి. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేటువంటి ప్రయత్నాలను ఎవరూ కొనసాగించదని 2 వర్గాల మధ్య సమన్వయం కూర్చేందుకు అధిష్టానం సిద్ధమైనటువంటి తెలుస్తా ఉంది. రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కావచ్చు, రానున్నటువంటి స్థానిక సంస్థల
ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలి. కానీ ఇలా ఎవరికి వారే మీడియా ముందు మాట్లాడుకోవడం, ఆరోపణలు విమర్శలు చేసుకోవడం పార్టీకి నష్టం కలుగుతుంది. ఇప్పటికైనా అందరి తీరు మార్చుకోవాలి. కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ముఖ్య నేతల తీరు మారాలని ఇప్పటికే మల్లికార్జున ఖర్గే కావచ్చు, మీనాక్షి నటరాజన్ కావచ్చు, కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ కొండా దంపతులపై ఒకవేళ చర్యలు ఉంటే ఎటువంటి చర్యలు ఉంటాయని ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అయితే తీవ్ర ఉత్కంఠ కొనసాగుతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.